నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ పీఓసీ సభ్యులు కొట్టె వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించి 14 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నాయకులు, కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. ఈరోజు జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నెల్లూరు పార్లమెంట్ వైజ్ జరుగుతున్న కార్యక్రమాల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సేవా కార్యక్రమాలు అలాగే ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఈరోజు ఉదయగిరి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఉదయగిరి పట్టణం నందు ఈ కోనేరు దగ్గర నుంచి ర్యాలీగా బయలుదేరి భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకుని పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి మన జనసేన పార్టీకి అన్ని కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జన సైనికులందరూ ఒక దగ్గర చేరి ఇక్కడ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీగా బయలుదేరుతున్నాం. అలాగే ఈరోజు 8 మండలాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు అయితే కేక్ కటింగ్లు, వస్త్రదాన కార్యక్రమాలు, పలు సెంటర్లలో బాణాసంచా కార్యక్రమాలు, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మజ్జిగ పంపిణీ, అలాగే ఇప్పుడు దుత్తలూరు సెంటర్లో వాటర్ పంపిణీ కార్యక్రమాలు, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ సేవా కార్యక్రమాలు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మాకు ఒక దిశానిర్దేశం చేస్తూ సమాజం పట్ల ప్రతి ఒక్క యువత ఆదర్శంగా ఎంతో మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పని ఈ పార్టీని పెట్టడం జరిగింది. ఈ రోజు పార్టీని గ్రామ స్థాయిలోకి తీసుకుని వెళ్లి ఇన్ని సంవత్సరాల పాటు 12 సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ గారి పడిన కష్టానికి ఇప్పుడు ప్రజెంట్ డిప్యూటీ సీఎం గా ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో నిదర్శనం. పంచాయతీరాజ్ శాఖ అంటే మొన్నటి వరకు నెల్లూరు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎవరికి కూడా తెలియదు. ఈ రోజు పంచాయతీరాజ్ శాఖ అంటే ఇలా ఉంది అని చెప్పనని నిరూపించిన ఘనత, వేలాది కోట్ల రూపాయలు నిధులు తీసుకుని వచ్చి ప్రతి పల్లెకి దారులు వేస్తున్న ఘనత మా పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుంది, డిప్యూటీ సీఎం గారికి దక్కుతుంది. అలాగే పంచాయతీరాజ్ శాఖే కాకుండా వివిధ శాఖల్లో ఆయన నైపుణ్యాన్ని ప్రజలకి అట్టడుగు స్థాయిలో ఉన్న బిలో పావర్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, కింద స్థాయిలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఉన్నత స్థానాల్లో ఉండాలనేది ఆయన మంచి ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే ఈ పార్టీ స్థాపించడం జరిగింది. ప్రతి ఒక్క జన సైనికులు ప్రతి ఒక్కరం కూడా కంకణం కట్టుకుని పవన్ అన్న బాటలో నడిచేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పని తెలియజేసుకుంటున్నాం. జై జనసేన.